డాక్టర్ గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారండి. ఏమైందమ్మా? మీ అబ్బాయిలో కదలికలు మొదలయ్యాయి సార్. మీ మాటలకి రెస్పాండ్ అయ్యాడు కదా, ఆ తర్వాత మెల్లగా కాన్షియస్లోకి వస్తాడు. ఈ మాత్రం రెస్పాండ్ అయితే చాలు, ప్రమాదం తప్పినట్టే. నాకేం కనిపించట్లేదు, అంత చీకటిగా ఉంది. ఏమైంది గీత? ఎందుకలా పగలబడి నవ్వుతున్నా? అజిత్ పరిస్థితి తలుచుకుంటుంటే నవ్వు ఆగడం లేదు మమ్మీ. ఎంత పొగరుగా బిహేవ్ చేశాడు. నాకు డివోర్స్ నోటీస్ పంపిస్తాడా? ఇప్పుడు బాగా అయింది. జీవితాంతం ఇక లోకాన్ని చూడలేని గుడ్డివాడిగా మిగిలిపోయాడు. ఏం మాట్లాడుతున్నావే గీత నువ్వు? అసలు ఇలాంటి సమయంలో నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? శత్రువైనా సరే కష్టంలో ఉంటే అయ్యో పాపం అంటాను. అలాంటిది నీ భర్త గురించి నువ్వు అనాల్సిన మాటలేనా ఇవి? భర్త? అతనా? ఎలా అవుతాడు మమ్మీ భర్త? తాళి కడితే భర్త అయిపోతాడా? ఏ రోజైనా నాతో భర్తగా మసులుకున్నాడా? కట్టుకున్న దాన్ని నేను పక్కనుండగానే ఆ అంజలికి లైన్ కొట్టాడు. నేను తనని ఇష్టపడ్డానని తనేదో పెద్ద అందగాడు అనుకున్నాడు. ఇప్పుడు ఆయన గారు అందగాడు కాదు, అందగాడు. షటప్! నోటుకొచ్చినట్టు వాగకు. తప్పెప్పుడు ఒకవైపు నుంచే ఉండదు. అన్నీ అతను తప్పులే అంటావే? ఏ నీ తప్పులేవా? ఏ రోజైనా అతనితో భారీగా మెలిగావా? వాళ్ళ నాన్న మన కంపెనీలో పనిచేస్తున్నారని అతను కూడా పని మనిషిలాగానే చూసా. ఏ రోజైనా అత్తగారింటి గడప తొక్కావా? వాళ్ళలో కలిసిపోయే ప్రయత్నం చేశావా? అంజలి విషయంలో అతను చేసింది తప్పే కావచ్చు, కానీ నువ్వు చేసిందేంటి? దారి తప్పుతున్న భర్తని నీ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశావా? అంజలి ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ భర్త ప్రేమని నువ్వు పొందలేకపోయావు అంటే దానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నేనేం చేయాలి మమ్మీ? నువ్వు నాకిష్టం లేదు అంటుంటే ఆయన మీద పడిపోవాలా? అందుకే దేవుడు మంచి పని చేశాడు. కళ్ళు పోవడం కాదు, ఏకంగా మనిషే పోయుంటే దరిద్రం వదిలిపోయేది. గీత, నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడుతూ. నీకు అజిత్ అంటే పడకపోవచ్చు, కానీ అతని చావును కోరుకోవడం అనేది మంచి లక్షణం కాదు గీత. అజిత్ ఎలాంటి వాడో నాకు తెలుసు, మీ మమ్మీకి తెలుసు. మీ ఇద్దరి మధ్యన మంచి రిలేషన్ లేనంత మాత్రాన అతన్ని తక్కువ చేసి మాట్లాడటం, ఇలాంటి సమయంలో తిట్లు శాపనార్థాలు పెట్టడం చాలా చాలా తప్పమ్మా. దానికి తప్పప్పుల గురించి ఆలోచించే మనసెక్కడుంది సీను? అసలు ప్రేమ గురించి, ప్రేమించిన మనిషి గురించి గౌరవం దానికుంటే ఇలా ఎందుకు మాట్లాడుతుంది? మూడు ముళ్ళు వేసిన భర్త అనే ఆలోచన ఉంటుంటే దాని నోటి నుంచి ఇలాంటి పాపపు మాటలు వచ్చుండేవే కాదు. వేశాడు 3 ముళ్ళు. ఆ ముళ్ళే నాకు తుమ్ము ముళ్ళలాగా గుచ్చుకుంటున్నాయి. ఆ ముళ్ళు తీసేయాలని విడాకులు కొప్పుకున్నారు. ఇంకా అతనితో నాకేంటి? విన్నావుగా సీను, చెవిటి వాళ్ల ముందు శంఖ మొదటం ఎంత మూర్ఖత్వమో. ఇలాంటి వాళ్ళ దగ్గర పెళ్లి గురించి, దాని పవిత్రత గురించి మాట్లాడటం అంతే మూర్ఖత్వం. పద సీను.
నీకో మాట చెప్పనా? ఏంటది? మగాణ్ణి ఆకట్టుకోవాలంటే ఇలాంటి సమయంలోనే దగ్గర కావాలి తల్లి. మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కానీ ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళి ఆ అబ్బాయి పక్కన నిలబడ్డావంటే ఇక జీవితాంతం నీ చుట్టూనే తిరుగుతాడమ్మా. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదమ్మా. అతను నీ భర్త కావాలనే కదా నేను కూడా అంజలికి ద్రోహం చేసి మరీ మీ ఇద్దరిని కలిపాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఎలాగమ్మా? నీ జీవితం ఏం కావాలి? నా మాట విని తల్లి. ఏంటి? అంజలికి నా కోసం ద్రోహం చేశావా? అంటే నువ్వేదో నా కోసం పెద్ద త్యాగం చేశావని ఇప్పుడు నువ్వు చెప్పినట్లు నేను వినాలా? అసలేమనుకుంటున్నావు నీ గురించి? అది కాదమ్మా. చెప్పు, తెగుతుంది, జాగ్రత్త. అసలు నీకు సిగ్గుందా? నేను చెప్తే నీ కూతురికి ద్రోహం చేస్తావా? అలా చేశావంటే ఏంటర్థం? నువ్వు ఏమీ ఆశించకుండానే ఆ పని చేశావా? నువ్వు ఈ ఇంట్లో ఆఫ్టర్ ఆల్ పని మనిషివి, అది గుర్తుంచుకో. ఎక్స్ట్రాల్ చేశావంటే మెడపట్టి బయటికి గెంటేస్తాను, జాగ్రత్త. అజిత్, నువ్వేం భయపడకు, బాధపడకు. ఇది శాశ్వతం కాదు. తొందరలోనే నీకు మళ్ళీ చూపొస్తుంది. డాక్టర్స్తో మాట్లాడాము అజిత్. స్పెషలిస్టులను పిలిపిస్తా ఉన్నారు. యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఇలాంటి అనుకోని ఇబ్బందులు ఎదురవడం సహజమే అజిత్. కొన్ని రోజులు ఓపిక పట్టావంటే అన్నీ సర్దుకుంటాయి. పర్వాలేదు అంకల్. నా జీవితంలో చీకటి అనేది ఈరోజు వచ్చింది కాదు, అది ఎప్పటి నుంచో నా లైఫ్లో ఎంటర్ అయింది. అందుకే నిజానిజాలు తెలుసుకోకుండా మంచి మనుషుల్ని దూరం చేసుకున్నాను. కంటికి కనిపించేదే నిజమని, కనిపించినవన్నీ అబద్ధాలు అనుకోవడం కంటే మించిన గుడ్డితనం ఇంకోటి ఉంటుందో చెప్పండి. ఎప్పుడైతే అంజలిని నానా మాటలన్నానో, ఎప్పుడైతే తన లైఫ్ నాశనం చేశానో, అప్పుడే నా జీవితంలో చీకటి కమ్మేసింది. ఈ చీకటి నాకు బాధ కలిగించడం లేదు అంకల్. నిజం చెప్పాలంటే చీకట్లోనే మనుషుల అసలు స్వభావాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గీత నీ కోసం రాలేదని బాధపడుతున్నావా అజయ్? తనొస్తే నిజంగానే బాధపడేవాడినా అంటే? ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి. నాకు ఇలా జరిగినందుకు చాలా మంచి పని జరిగిందని గీత ఆనందించుంటుంది, కాదంటారా? అలాంటి మనిషి ఇక్కడికి ఎలా వస్తుంది? వచ్చిన నేనెలా భరించగలుగుతాను? విడాకుల కోసం ఇద్దరం ఒప్పుకున్న తర్వాత ఇంకా మా మధ్య రిలేషన్ ఎక్కడుంటుంది? పేషెంట్ని చూడాలి. మీరు కాస్త బయట వెయిట్ చేస్తారా? డాక్టర్, వీరు ఇతను సిటీలో ఫేమస్ ఆప్థమాలజిస్ట్ నరేంద్ర శర్మ గారు. అజిత్ గురించి పిలిపించాం. మీరు కాస్త బయట వెయిట్ చేస్తారా? సరే, అలాగే. ష్యూర్. రెండమ్మ గారు. మీరేం బాధపడకండి. డాక్టర్స్ చూస్తున్నారు. అజిత్కి చూపు వస్తుంది. మేమున్నాం. అజిత్ కోసం ఏదైనా చేస్తాం, ఎంతైనా ఖర్చు పెడతాం. అవునమ్మా, ఎక్కడికైనా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత మాది. మీరేం దిగులు పెట్టుకోకండి. ఒక్కగానొక్క కొడుకు బాగా చదువుకుని పైకి వస్తాడని ఆశపడ్డాం. మా అందరి జీవితాలకి ఒక దారి చూపిస్తాడని సంతోషపడ్డాం. కానీ చివరికి వాడికి మేమే చెయ్యి పట్టుకుని దారి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎలా ఉంది డాక్టర్ గారు? అతనికి చూపు రావడం ఇప్పట్లో చాలా కష్టం అండి. ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎక్కడికైనా తీసుకుని వెళ్తాం. అతనికి మాత్రం చూపు రావాలి డాక్టర్ గారు. యాక్సిడెంట్లో తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల దాని ఎఫెక్ట్ నర్వస్ సిస్టమ్ మీద పడింది. అందులో నెర్వర్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అవి బాగా డ్యామేజ్ అయ్యాయి. అతను రికవర్ అయ్యే టైంని బట్టి అతని చూపు ఎప్పుడు వచ్చేది డిసైడ్ చేయగలం. పోనీ ఐస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏమైనా? నర్వస్ సిస్టంలో డ్యామేజ్ ఉంటే ట్రాన్స్ప్లాంటేషన్ కుదరదండి. అతను మీరు ఎంత బాగా చూసుకుంటే అంత త్వరగా రికవర్ కావచ్చు. అప్పటిదాకా ఏం చేసినా ఉపయోగం లేదు. ఐఎమ్ సారీ. ఇలా చెప్పడం మీకు ఎంత బాధ కలిగిస్తుందని అర్థం చేసుకోగలను. బట్ ఇదే నిజం, చెప్పాలి తప్పదు. అయిపోయిందండి. ఆ దేవుడు మనకు అన్యాయం చేశాడండి. హలో రేఖ, నేను అంజలిని మాట్లాడుతున్నాను. మీ అన్నయ్యకి ఎలా ఉంది? పూర్తిగా స్పృహలోకి వచ్చాడా? వచ్చాడు. ప్రాణానికి ఏమీ భయం లేదన్నారు. అమ్మయ్యా, ఎంత శుభవార్త చెప్పావు రేఖ. మీ అన్నయ్య బాగుండాలని నేను దండం పెట్టుకొని దేవుడు లేడు. ప్రతి క్షణం నా కళ్ళ ముందు ఆ హాస్పిటలే కనిపిస్తుంది. మీ అన్నయ్య అలా చూడలేకపోయాను. నువ్వేం అనుకోకపోతే ఒకసారి మీ అన్నయ్యని చూడ్డానికి వస్తాను. తనకి కనిపించకుండా దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను. నువ్వు దూరం నుంచి చూసినా, ఎదురుగా నిలబడి చూసినా వాడిని నువ్వు చూడగలవు గాని వాడు మాత్రం నిన్ను చూడలేడు అంజలి. అదేంటి? మా అన్నయ్యకి చూపు పోయింది. రేఖ, ఏంటి నువ్వు చెప్పేది? చూపు పోవడం ఏంటి? యాక్సిడెంట్ వల్ల తల్లో నరాలకు దెబ్బ తగిలి కంటి చూపు పోయింది. వాడి జీవితంలో ఇక మిగిలిందంతా చీకటి అంజలి. నేను నమ్మను. నేను మీ అన్నయ్యని చూడ్డానికి వస్తానన్నానని నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు వద్దంటే నేను రాను రేఖ. అంతేకాని ఇలాంటి మాటలు మాట్లాడకు. నేను చెప్తుంది అబద్ధం కాదు, నిజం. వాడి జీవితంలోంచి నువ్వు వెళ్ళగానే వెలుగుపోయింది. ఆ గీతని పెళ్లి చేసుకుని చీకటికి స్వాగతం పలికాడు.
కళ్ళ ముందు కూడా కనిపించకుండా పారిపోయావు. ఆ చీకటిని దేవుడు శాశ్వతం చేశాడే. ఏంటి రేఖ ఇంత దారుణం? ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఎక్కడున్నా సరే మీ అన్నయ్య సంతోషంగా ఉండాలనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఏం చేస్తాంలే అంజలి, ఆ రోజు కళ్ళు మూసుకుపోయి నిజాన్ని గ్రహించలేక నీకు అన్యాయం చేశాడు. ఈరోజు ఆ పాపమే వాడికి శాపంగా మారి ఇలా శిక్షించిందేమో. అంత మాట అనక రేఖ, పాపం చేసింది నేను. దురదృష్టం అనేది ఎప్పుడు నాకు తోడుగా ఉంటుంది. ఆ విషయం తెలియక మీ అన్నయ్య నన్ను ప్రేమించి తప్పు చేశాడు. ఆ తప్పు వల్లే ఈరోజు తన జీవితంలో ఇలా జరిగింది. మీ అన్నయ్య జీవితంలో అసలు నేనంటూ లేకపోతే తను చాలా బాగుండేవాడు. గొప్పింటల్లుడుగా ప్రశాంతంగా బ్రతికేవాడు. ఇదంతా నా వల్లే జరిగింది. నీ వల్లే జరిగింది అని నువ్వు బాధపడుతున్నావు. నీకు చేసిన ద్రోహం వల్ల ఈ శిక్ష పడిందని ఇక్కడ మా అన్నయ్య బాధపడుతున్నాడు. ఏదైతేనే జరగకూడదే జరిగింది. ఇక్కడ నువ్వు ఇలా ఏడుస్తుంటే అక్కడ గీత మాత్రం మా అన్నయ్యకి తగిన శాస్త్ర జరిగిందని ఆనందపడుతుంది. కనీసం మా కన్నీళ్ళు దాని ఆనందానికి కారణమయ్యాయి. అది చాలు. ఉంటానే. అజిత్ గారు, ఎవరు? నేనండి, రాజశేఖర్ని. నమస్తే సార్, రండి కూర్చోండి. నాకింకా గొంతును పట్టి మనిషిని పోల్చుకోవడం ఇంకా అలవాటు అవ్వలేదు. ఇప్పుడే కదా చీకటి అలవాటైంది, మెల్లగా అన్నీ అలవాటు అవుతాయిలేండి. సారీ అండి, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అయ్యో, మీరెందుకండి సారీ చెప్తున్నారు? ఇలా కావటం అనేది మీకు బాధగా అనిపించవచ్చు, కానీ నాకు అస్సలు బాధే లేదండి. అదేంటి అజిత్ గారు, ఒక్కసారి చూపు పోయిందంటే అంతా శూన్యమే కదా. ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే మన చుట్టూ ఏం జరుగుతుందో తెలీదు. అలాంటిది మీ జీవితమే ఇలా అయిపోతే బాధే లేదంటారేంటి? ఎందుకు సార్ బాధపడాలి? మీకు నిజం చెప్పనా సార్, బయట ప్రపంచంలో జరిగే ఎన్నో దారుణాలు చూసి మనసు పాడు చేసుకోవడం కంటే ఇది చాలా బెటర్ సార్. పైకి నవ్వుతూ కనిపిస్తూ వెనకాల గోతులు తవ్వే వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు. మనల్ని మోసం చేయాలని ఎత్తులు వేసే వాళ్ళని కలవాల్సిన అవసరం లేదు. మనదైన ప్రపంచంలో మనం ఒక్కరం హాయిగా ఉండొచ్చు. మన జ్ఞాపకాలు మనకు తోడుగా చక్కగా ఈ లోకంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తాయి. నా జ్ఞాపకాలు నేను దూరం చేసుకున్న నా ప్రియురాలు నవ్వుతూ కనిపిస్తుందంటే అది చాలదా చెప్పండి? ఇంత పెద్ద కష్టాన్ని మీరెలా ఇంత ఈజీగా తీసుకుంటున్నారు? ఇది కష్టం అనుకుంటే కష్టమండి,
కానీ నాకు ఇదే ఇష్టంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నానండి. నిజానికి అబద్ధానికి మధ్య చాలా చిన్న రేఖ ఉంటుంది రాజశేఖర్ గారు. అది మన నమ్మకాన్ని బట్టి, ఒక మనిషి మీద ఉండే ప్రేమను బట్టి నిజాయితీగా ఆలోచించగలిగితే ఆ రేఖ కనిపిస్తుంది. అది గుర్తించిన వాడి జీవితం చాలా బాగుంటుంది. దాన్ని గుర్తించలేని వాడికి ఇదిగో ఇలాగే బతుకంత చీకటే మిగులుతుంది. ఒక అమాయకురాలి విషయంలో నాకు ప్రేమ తగ్గింది. తన నిజాయితీని శంకించాను. ఇదిగో దాని ఫలితం అనుభవిస్తున్నాను. చేసిన తప్పుకి శిక్ష పడాలి కదా. అసలు ఇది శిక్ష కాదు సార్, ఒక లెసన్. మనిషి ఎలా ఉండాలి అనే దానికి ఒక గొప్ప గుణపాఠం. ఇది నాకిష్టం. దానివల్ల నా చూపు పోయి చీకటైపోయిందే కానీ ఆమెకు ద్రోహం చేశాను అన్న ఆలోచనల మబ్బులు విడిపోయి నా మనసులో కావలసినంత వెలుగు నిండిపోయింది. ఈ విషయం ఆమెకు తెలిస్తే తను మీకంటే ఎక్కువగా మీ గురించి బాధపడుతుంది అజిత్. లేదు సార్, తను బాధపడకూడదు. మంచి వాళ్ళ కన్నీళ్లు చాలా విలువైన సార్. అవి నాలాంటి వాళ్ళ కోసం వృధా చేయకూడదని తనకు చెప్తాను. ఇంతకీ పాప ఎలా ఉంది సార్? అంజలి లాంటి దేవత మా ఇంట్లోనూ మా జీవితాల్లోనూ ఉన్నంత వరకు మాకెటువంటి బాధ లేదు అజిత్ గారు. నిజమేనండి, అంజలి నిజంగా దేవతే. ఆ దేవతను మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అతనికి మళ్ళీ చూపొస్తుందో రాదో నాకు తెలియదు, కానీ అతని మనసులో అతని ప్రియురాలి రూపం అలా ఫిక్స్ అయిపోయింది. తన్నే తలుచుకుంటూ ఆ చీకట్లో ఆ అమ్మాయి తనకు కనిపించే వెలుగు అని పాపం సంతోషపడుతున్నాడు. అదేంటి అంజలి, నువ్వేడుస్తున్నావేంటి? నేను చేసిన తప్పుకి నన్ను ఎవరు ఎన్ని మాటలన్నా పడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీలాంటి వాళ్ళ మాటలు వినడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. గెట్ అవుట్.